So talking of this, since we are talking about death, what do you feel about sudden death? Is it a boon? Should death be ideally planned or unplanned? Definitely. I think sudden death, I think, is the most beautiful thing to occur because eventually the threshold of crossing that you are leaving something and going, curiosity untankini lapte you are for sure understanding you are going to better space, or because you don't know you are scared of going that, any ఒక conscious thought process. బట్ ఏది ఉన్నా కూడా బికాస్ ఫర్ షూర్ మీకు తెలియదు కాబట్టి ఆ స్టెప్ తీసుకున్నప్పుడు యూ విల్ ఫీల్ ఎ సర్టెన్ ట్రామా వితౌట్ ఎక్సెప్షన్. డిగ్రీస్ మారచ్చు. సడన్ డెత్ అనేది దాన్ని రూల్ అవుట్ చేస్తుంది. స్పాంటేనియస్ గా జరగాల్సినవన్నీ జరిగిపోతాయి అట్ ద టైం. లైఫ్ ఆఫ్టర్ డెత్, see life after death is what we people discussed. coming back, no I'm sorry, I'm talking about people coming back to life in reincarnation. medical marvels చెప్తుంటారు. Yeah, but that again it depends upon the doctor diagnosing clinically dead or brain dead or ఏ functions, neurological functions of the body లో ఏ particular part మొలానా మళ్ళీ రివైవ్ అయింది అనేది. I think it's a medical field which I don't think I'm an expert on. So after that it's just a memory. చచ్చిపోయాను అనుకున్నాను, లేదు మళ్ళీ బతికొచ్చాడు. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? మాక్సిమం ఇంకొంచెంసేపు సో లేకుండా వచ్చేసారు అంతే. నేను అమితాబ్ బచ్చన్ గారికి నేను చాలా క్లోజ్. ఆల్మోస్ట్ నేను వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో ఇంట్లో ఆయన ఇంటికి వెళ్ళి ఐ విల్ హ్యావ్ లంచ్ ఆర్ సంథింగ్ ఇది అది. అమితాబ్ బచ్చన్ గారి మదర్ పోయినప్పుడు నేను ఒక్కనే వెళ్ళలేదు ఇంటికి. నేను SMS పంపలేదు, ఇంటికి వెళ్ళలేదు. You never felt any kind of iota of pressure? Nothing, because no. అయ్యో అమితాబ్ బచ్చన్ గారు కదా, చెప్పకపోతే మళ్ళీ ఆయన ఏమన్నా నన్ను అర్థం చేసుకోకపోవచ్చు. ఎందుకంటే నేను అలాంటి అర్థం చేసుకోకపోతే ఐ డోంట్ వాంట్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. సో ఆయన అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను మొన్న కూడా అమ్మాయి నాకు చాలా క్లోజ్, నేను వెళ్ళదు, ఇంటికి వెళ్ళదు, నేను ఐ డిడ్ నాట్ బాదర్ టు ఎక్స్ప్లెయిన్ యూనో. సో నేను అమితాబ్ బచ్చన్ గారి ఇంటికి 3 వారాల తర్వాత వెళ్ళాను. వెళ్ళటమే నేను సర్కారీ గార్డెన్ ఐడియా అని ఏదో సినిమా ఐడియా గురించి మాట్లాడాను. అసలు ఆ మదర్ టాపిక్ లేవలేదు. ఎందుకంటే I don't want to be in that space of thinking of some dark memory. And Amitabh Bachchan knows me, he understands it. You know? ఇప్పుడు కానీ వెళ్ళిన వాళ్ళు అందరూ వెళ్ళి ఆ తెల్లబట్టలు వేసుకుని ఇలా మొహాలు ఇలా సీరియస్గా పెట్టేసుకుని అది చేసి అన్ని చేస్తే ఐ డోంట్ బిలీవ్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ డిఫరెంట్ ఎక్సెప్ట్ ఫర్ మీడియా దిస్ థింగ్ కనుక. కానీ అమితాబ్ బచ్చన్ గారు ఏం ఫీల్ అవుతున్నారు అనేది నాకు ఎక్కువ తెలుసు అని నా ఒపీనియన్. అందుకని నేను అసలు ఆవిడ మదర్ టాపిక్ ఎత్తాను. ఎందుకంటే మదర్ టాపిక్ ఎత్తినప్పుడు టేక్ హిమ్ బ్యాక్ ఇన్ టు దట్ మెమరీ. సో ఇట్స్ ట్రూ ఎంపథీ, యు ఆర్ యాక్చువల్లీ వైబింగ్ విత్ ది అదర్. ఇంకోటి ఆవిడ ఒక 6 నెలలు హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉన్నారు ఆవిడ. అప్పుడు బచ్చన్ గారు ప్రతిరోజు పొద్దున్న రాత్రి వెళ్ళి ఒక 15 నిమిషాలు కూర్చున్నారు తేజీ గారి దగ్గర హాస్పిటల్లో. ఆవిడ కోమాలో ఉన్నారు, అంటే వచ్చినట్టు కూడా తెలియదు ఆవిడ. సో బచ్చన్ గారు ఏం చెప్పారంటే నాకు ఒకరోజు 1/2 అన్ అవర్ ట్రావెల్ చేస్తారు వెళ్ళటానికి హాస్పిటల్, మళ్ళీ 1/2 అన్ అవర్ అంటే 1/2 అన్ అవర్ వెళ్ళి వెళ్ళారు కాబట్టి 1/2 అన్ అవర్ అట్లీస్ట్ 15 నిమిషాలు కూర్చోవాలి. చేయడానికి ఏమి లేదు, ఎందుకంటే ఒక మెషిన్ మీద ఉన్నారు, డాక్టర్ ఏమి చెప్పడానికి లేదు అక్కడ. షీ జస్ట్ ఆర్టిఫిషియల్లీ బీయింగ్ కెప్ట్. సో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే నేను కూర్చున్న 15 నిమిషాలు త్వరలోనే నేను కూడా స్టేజ్కి వస్తాను కదా అని నాకు ఫీలింగ్ వచ్చేది రాము. ఎందుకంటే ఆలోచించడానికి ఏం లేదు, వేరేది ఆలోచించడానికి, వేరేదన్నా గడపడానికి. మీ మదరు మీతో మనం కలిసి ఇలా ఉంది, ఇప్పుడు నా హెల్త్ అసలు బాగాలేదు, నాకు ఇది ఉంది అది ఉంది. సో నా పాయింట్ ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ఎ డార్క్నెస్ని కంటిన్యూస్గా మీకు సబ్జెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది సొసైటీ. ఎప్పుడైతే డెత్ అనేది అయిపోయింది, నిజంగా మీరు శాస్త్రాలు చెప్పినట్టు ఇది చెప్పినట్టు మీకు ఒక బెటర్ లోకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు అని నిజంగా మీరు నమ్మినప్పుడు, డెత్ని సెలబ్రేట్ చేసినప్పుడు ఇలాంటి ఫార్మాలిటీస్ తోటి చిత్రవద చేయించుకోవాల్సిన మనం చిత్రవద చేయించుకోవాల్సిన అవసరం లేదు. అది నా బిలీఫ్. There is so much truth in what you are saying. It sounds cold because it is మనం పాటించే సంప్రదాయాలు, నైసిటీస్, ఫార్మాలిటీస్కి చాలా దూరంగా ఉంది, కానీ చాలా వాస్తవం అయితే ఉంది ఇందులో. సో చాలామంది ఓల్డ్ ఏజ్లో దే ఫీల్ ఇన్సెక్యూర్, ఎందుకంటే చావు ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఓల్డ్ ఏజ్ అంటే ఇంకా దగ్గర పడిందని తెలిసిపోవచ్చు. వాళ్ళకి ఏమన్నా మీరు ఇవాళ మీ పెప్ టాక్ చెప్తే? I talk curiosity. బతుకున్నప్పటి నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చేసి దాని నుంచి ఎన్నో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, గుడ్ బ్యాడ్ అగ్లీ అని. దాని నుంచి ఇక్కడికి వచ్చి ఒక న్యూ ఏజ్, న్యూ వరల్డ్లోకి వెళ్తున్నామా ఏంటి అనే దాంట్లో ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సైకింగ్, దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ రియాలిటీ. చచ్చిపోతే ఎలా ఉంటుంది చూద్దాం అని అంటుకుంటే చచ్చిపోతామేమో అనే దానికి ఒక ఉన్న తేడా. సో అది జస్ట్ ఒక మెంటల్ బ్లాక్ తీసేస్తే I think you look at death in a more positive way అనేది నా ఒపీనియన్. It's really been, after a long time, wonderful talking to you on this.
టుడే. థ్యాంక్స్. వర్మ గారు, చావు గురించి మీకు గుర్తున్న పాట గుర్తుందా? ఎనీథింగ్ దట్ రింగ్స్ అ బెల్, అ పోయమ్? చావు గురించా? ఐ జస్ట్ లవ్ దట్ వేటూరు గారిది. నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన, తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా. దట్స్ అ పాయింట్. సారీ, ఐ కుడెంట్ హెల్ప్. I think that sums up. Because you know you are going to die, it's temporary, still you are playing. అందుకు నటిస్తున్నాం. నరుడి బతుకు నటన. And Ishwarudu is controlling the ghatana. He is controlling your death. It's not in your hands. Yeah. Really? Yeah. I mean, not nature. Death is not in your hands. Whether it is Ishvara, except if it's suicide. Point. Yeah. Except you are taking your own life, you know. So as long as death is not in your thing and it's not permanent, why are you making a big deal about it? Telusa manasa niki telisa, you know in your heart. But still you are trying to ignore it and trying to make a big deal about it. రెండు లైన్లో చెప్పేశారు. నేను పాడేశాను పాట. I'm most impressed with myself. Yeah. But thank you very much. చాలా insightful and thought provoking chat today on Ramoism. I feel refreshed. Thanks. ఇది ఇవాళ రామోయిజం. బ్రతికున్న అంశాలపై మరిన్ని విషయాలు మాట్లాడదాం మరొక ఎపిసోడ్లో. స్టే ట్యూన్డ్.